ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు దాదాపుగా మనకు అన్ని న్యూస్ పేపర్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి, అదేవిధంగా ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా అదే కాకుండా మనకు 6,000 ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ కూడా మనకు రెడీ అయింది. సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్ అప్డేట్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ కనుక చూడకుంటే వాటిని చూసి వాటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అని కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అదే కాకుండా మన ఛానల్ ద్వారా లాస్ట్ 10 months సంబంధించినటువంటి అంటే ఈ మంత్స్తో కలుపుకొని 11 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందిస్తున్నాను. సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు మీరు 110 రూపీస్ అనేటువంటి చెల్లించి 11 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ పొందవచ్చు. 10 months కావాలనుకుంటే 100 రూపీస్ అనేది చెల్లించి దీనికి దాని యొక్క స్క్రీన్ షాట్ కనుక పంపిస్తే మీకు 1 to 2 hours పీడిఎఫ్ అయితే పంపిస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ గురించి చూద్దాం. మొదటగా మనకు ఉద్యోగుల విభజనకు సంబంధించి నిన్న మనకు సిఎస్ నేతృత్వంతో ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అయితే జరిగింది. దానికి సంబంధించి దాదాపుగా మనకు అన్ని న్యూస్ పేపర్లో ఈరోజు అప్డేట్స్ అయితే వచ్చాయి. సో మొదటగా ఇక్కడ చూసినట్లయితే నచ్చిన చోటుకు వెళ్ళొచ్చు అంటూ చూడవచ్చు. నెలాఖరులోగా ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్త జిల్లాలకు పోస్టులు ఉద్యోగుల కేటాయింపు అంటూ చూడవచ్చు. కమిటీలు వేసి ఆప్షన్లు తీసుకొని పోస్టింగ్లు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో తొలుత ప్రక్రియ. ఈ నెల 16 తర్వాత మిగతా జిల్లాల్లో మొదలు. టీఎన్జిఓ అదేవిధంగా ఎన్జిఓ ప్రతినిధులతో సిఎస్ చర్చలు. జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగుల విభజనపై త్వరలో సీఎంతో ఉద్యోగ సంఘ నేతలు భేటీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల పంపిణీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. జిల్లా కేడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో తొలుతగా కోడ్ లేనటువంటి జిల్లాల్లో పోస్టుల ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టనుంది. అయితే మిగతా జిల్లాలు ఈ నెల 16 తర్వాత ప్రక్రియ మొదలు పెట్టనుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి కొత్త జిల్లాల మధ్య పోస్టులను విభజన చేయనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇక ఉపాధ్యాయుల విభజనకు సంబంధించి మరో సమావేశం నిర్వహించాక నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ తెలిపింది. ఒక ఉపాధ్యాయులకు సంబంధించి మరొక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. అయితే తొలుత జిల్లా స్థాయిలో మనకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి 33 జిల్లాలకు అనుగుణంగా 7 జోన్లు 2 మల్టీ జోన్లకు అనుగుణంగా మనకు ఈ విధి విధానాలను నెలకొల్పేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ తెలుస్తుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన విషయం మనకంటే తెలిసిందే, మనకి ఏదైతే న్యూ డిస్టిక్ పైన. సో వాటి ప్రకారమే ఈ జిల్లా స్థాయిలో వీటి యొక్క విభజన అనేటువంటి చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, కేడర్ల ఏ పోస్టులు ఏ కేడర్ కిందికి వస్తాయి అనేటువంటి విషయాలు మనకి ఇంతకుముందే ఖరారు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు పోస్టులు ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపడుతుంది. సో దీనిపై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి మనకు నిన్నైతే ఉద్యోగ సంఘాలతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఖాళీ పోస్టులపై త్వరలోనే స్పష్టత కూడా రానుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అయితే కొత్త జిల్లాల వారీగా పోస్టులు ఉద్యోగాల విభజన కనుక పూర్తయినట్లయితే ఖాళీ పోస్టులపై సంఖ్య అనేది ఎంత ఉంటుంది, ఏ పోస్టుకి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ఉద్యోగ సంఘ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం 85,000 నుంచి 1,00,000 వరకు కోలులు ఉన్నట్లు ఉద్యోగ సంఘ నేతలు చెప్తున్నాయి. సో ఈ లెక్క తేలాక పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు ప్రకటిస్తామని ప్రభుత్వం పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఈ నెలాఖరులోగా ఈ ఉద్యోగుల విభజన అనేటువంటి కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ మనకు ప్రతి న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల విభజన కొలిక్ అంటూ చూడవచ్చు. నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి. మాన్యువల్ పద్ధతిలోనే ఆప్షన్లు. ఖాళీల భర్తీపై త్వరలో సీఎం భేటీ అంటూ చూడవచ్చు. సో నష్టం లేకుండా క్యాడర్ స్ట్రెంత్ ఖరారు. సిఎస్తో భేటీ అయిన ఉద్యోగ సంఘాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నెలాఖరులోగా కంప్లీట్ చేసి సీఎం తోటి కనుక మనకు ఉద్యోగ సంఘాలు ఫైనల్ మీటింగ్ కనుక చేస్తే మనకు నోటిఫికేషన్ల పైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నెలలోనే జోనల్ బదలాయింపులు అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా ఈ నెలలోనే ఉద్యోగుల విభజన అని చెప్పేసి దాదాపుగా ఇదే న్యూస్ మనకు అన్ని న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ ఈ న్యూస్ మనకు వాట్సాప్లో వైరల్ అవుతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే సీఎం కోర్టులోనే కొలువుల బంతి అని చెప్పేసి చూడవచ్చు.
ఉద్యోగ ఖాళీల భర్తీ ఊసెత్తని ప్రభుత్వం, అన్ని జిల్లాల్లోనూ భారీగా ఖాళీలు అంటూ చూడవచ్చు. దాదాపుగా మనకు టీఎస్పీఎస్సీ వద్ద రిజిస్ట్రేషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య కనుక చూసుకుంటే 24,82,888 మంది ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే 67,128 ఖాళీలు గుర్తించినటువంటి అధికారులు సీఎంఓకి చేరినటువంటి వివరాలు, జాబ్ క్యాలెండర్. విద్యాశాఖలో మరో 22,000 పోస్టులు ఖాళీ, అయినా భర్తీపై నిర్ణయం తీసుకొని సర్కార్ అంటూ చూడవచ్చు. 10 ఏళ్లుగా వెలువడని గ్రూప్ 1 నోటిఫికేషన్, నిరుద్యోగులకు తప్పని ఎదురుచూపులు, నెలల తరబడి కోచింగ్ సెంటర్లోనే. రాష్ట్రంలో 29 లక్షల మంది నిరుద్యోగులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉన్నాయి. వాటి భర్తీ చేస్తామని ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నా సర్కారు కార్యాచరణ మాత్రం చేపట్టడం లేదు. దీంతో కోచింగ్ సెంటర్లో చేరినటువంటి నిరుద్యోగులు నెలల తరబడి కోచింగ్ తీసుకుంటూనే ఉన్నారు. సో ఇది మాత్రం 100% కరెక్ట్ అండి. సో నెలల తరబడి ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ దాదాపుగా వన్ ఇయర్ నుంచి ఇంకా కోచింగ్ సెంటర్లోనే నిరుద్యోగులు అయితే ఉండడం జరిగింది. సో నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి విసిగిపోయినటువంటి కొందరైతే నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు కూడా మనం ఇటీవల చూస్తున్నాం. ప్రస్తుతం ఉద్యోగులు కూడా ఖాళీల భర్తీ అయితే తమ పని భారం తగ్గుతుందని ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఈ ఊసే ఎత్తడం లేదు. ఖాళీల భర్తీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారన్న అంశాన్ని తెలపడం లేదు. అంటే వీటికి సంబంధించిన భర్తీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తామని చెప్తే చెప్పడం లేదు. అయితే ఉద్యోగాల భర్తీ బంతి ఇప్పుడు సీఎం కేసీఆర్ కోర్టులోనే ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆయన నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతోనే ఈ అంశంపైకి వారికి స్పష్టత లేకుండా పోయిందని, ప్రతి క్యాబినెట్లో సమావేశంలోనూ ఉద్యోగ ఖాళీల భర్తీపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. అటువంటిదేమీ జరగడం లేదు. అయితే వాస్తవానికి ఉద్యోగాల భర్తీ అంశం ఈ ఏడాది జూలై నుండి ఎక్కువగా చర్చలోకి వస్తుంది. జూలై 13న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో మనకు ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై చర్చించారు. అనంతరం ఏడాది పాటు నోటిఫికేషన్లు జారీ చేసేలా వార్షిక క్యాలెండర్ కావచ్చు రూపొందించాలని చెప్పేసి సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అప్పటికే అధికారులు గుర్తించినటువంటి ఖాళీల వివరాలను క్యాబినెట్కి సమర్పించారు. అయితే మనకు అప్పుడు ఫస్ట్ 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. కానీ దీనిపై సీఎం సంతృప్తిగా చెందకపోవడంతో ఖాళీలు శాఖల వారీగా వివరాలను సేకరించి నివేదించాలని చెప్పేసి మరొకసారి ఆదేశించారు. దీంతో అధికారులు మళ్ళీ కుస్తీ పట్టి దాదాపుగా రాష్ట్రంలో 67,128 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకు సెకండ్ టైం మళ్ళీ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మనకి ఇక కంటిన్యూస్ న్యూస్ ఇక్కడ చూడవచ్చు. అయితే సీఎం ఆదేశాల కోసమే నిరీక్షిస్తున్నట్లు ఇక్కడైతే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి సీఎం మనకు ఏదైతే ఈ ఆదేశాలు కనుక వచ్చినట్లయితే ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో తాము ముందుకు వెళ్తామని చెప్పేసి అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఖాళీల వివరాలు, జాబ్ క్యాలెండర్ సీఎంఓలో అందజేసినా కూడా ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తేల్చకపోవడంతో నిరుద్యోగ సంఘాలు కూడా మండిపడుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సెప్టెంబర్ 16న జరిగినటువంటి రాష్ట్ర మంత్రి మండలిలో సమావేశంలో ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంటారని ఆశించారు. సమావేశంలో ఈ అంశం చర్చకు కూడా వచ్చింది. అయితే 50,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ కూడా ప్రకటన కూడా చేశారు. కానీ ఎలాంటి ముందడుగు పడలేదంటూ ఇక్కడ చూడవచ్చు. ఈసారైనా ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి మరి నోటిఫికేషన్లు వేస్తారా లేదా అనేది మనం ఒకసారి అయితే చూడాలి. ఇప్పుడే మనకు రీసెంట్గా 2 డేస్ బ్యాక్ కూడా విద్యాశాఖలో కూడా 22,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. ఇక్కడ ఇంకొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సర్వేలో అన్ని ఖాళీలే అంటూ చూడవచ్చు. ఇక్కడ సిబ్బంది కొరతతో సతమతమవుతున్నటువంటి ఇక్కడ సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగం 10 జిల్లాలో సర్వేయర్లు 33 జిల్లాలకు చేయడం జరిగింది. అంటే జిల్లాలు పెంచారు. అయితే ఒక్కో సర్వేయర్ కింద 2 మండలాలను అయితే కేటాయించారంట. 18 జిల్లాల్లో ఇన్స్పెక్టర్లే ఇన్ఛార్జీలుగా, ఏడీలుగా వారికి పనిచేస్తున్నారంట. అదేవిధంగా మరో 5 జిల్లాలో బాధ్యతలు అదనం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు ఏదైతే సర్వే అండ్ ల్యాండ్ రికార్డు విభాగంలో మొత్తం దాదాపుగా చాలా ఖాళీలు ఉన్నట్లు కూడా ఇక్కడ మనకు ఈ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇది పరిస్థితి. ఇప్పుడు సీఎం దగ్గరనే మనకు ఈ కొలువుల బంతి అనేది ఉందని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా అయితే ఈ న్యూస్ యొక్క ఉద్దేశం అన్నమాట. మరి సీఎం కేసీఆర్ నెక్స్ట్ మంత్ అయినా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అయితే ఆశిద్దాం. మీ నిర్ణయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి నోటిఫికేషన్స్ మనకు ఎక్స్పెక్ట్ చేయవచ్చా, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చా అనేటువంటి ఐడియా మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. దీనికి సంబంధించి మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు అయితే అప్డేట్స్ ఇచ్చారు. ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే కొత్త జిల్లాల్లో కొత్త పోస్టులు లేనట్లే అంటూ చూడవచ్చు. ఉన్న ఉద్యోగులనే సర్దుబాటు చేసే యోచనలో ప్రభుత్వం అంటే ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే కొత్త జిల్లాలో కొత్త పోస్టులు ఊసెత్తకుండా రాష్ట్రంలో సర్కార్ తెలివిగా తప్పించుకుంటుంది. జిల్లాల వారీగా జనాభా ప్రాతిపదికనే ఉద్యోగుల విభజన చేపట్టేందుకు రెడీ అవుతుంది. దీంతో ఉన్న ఉద్యోగులనే అటు ఇటు సర్దుబాటు చేయనుంది. ఫలితంగా కొత్త జిల్లాల్లో ఏర్పాటుతో ఉద్యోగ ఖాళీలు పెరుగుతాయి అనుకుంటున్నటువంటి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతుందంటే ఇక్కడ చూడవచ్చు. పరిపాలన సౌలభ్యం కోసం
కొత్త జిల్లాల ఏర్పాటు అంశమని చెప్పుకోవడం తప్పితే అక్కడ ఉద్యోగులు లేకుండా ప్రజల మేరకు అసౌకర్యాలు పడుతున్నట్లు ఇక్కడ మనకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ కొత్త జిల్లాలో పాత వారితోటే సర్దుబాటు చేసేటువంటి యోచనలో ఉంది. అంటే దీనివల్ల మనకు కొంత ఖాళీలు తగ్గేటువంటి ఛాన్స్ అంటే పెరిగేటువంటి ఛాన్స్ ఉండదని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో ఇది మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ నుంచి దాదాపుగా 6,300 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకు ఒక అఫీషియల్ మెమోరాండం అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు డిసెంబర్ 3వ తేదీన దీనికి సంబంధించి మనకు ఒక అఫీషియల్ మెమోరాండం అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ 6,000 ఉద్యోగాలు దాదాపు 6,300 ప్లస్ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు వాటికి సంబంధించినటువంటి కాల్ల వివరాలను కూడా ఇక్కడ జారీ చేస్తూ మనకు ఒక నోటీస్ అయితే జారీ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు దాదాపుగా దీనిలో మనకు 10th క్లాస్ తోటి ఇంటర్మీడియట్ తోటి డిగ్రీ అర్హత తోటి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం 6,300+ వేకెన్సీ అయితే దీనిలో కనబడుతున్నాయి. ఈ పీడిఎఫ్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకు వీటికి సంబంధించి సో వితిన్ షార్ట్ టైంలోనే నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేసేటట్టు ఉంది. సో రీసెంట్గా మనకు లాస్ట్ ఇయర్ కూడా మనకు ఈ DSSSB నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నేను పూర్తి పీడిఎఫ్ ఇది 16 పేజెస్ ఉంది. మీకు పూర్తి పీడిఎఫ్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మనకు లాస్ట్ టైం కూడా ఈ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి దాదాపుగా 3,000+ వేకెన్సీస్ తోటి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు 6,000+ ఉద్యోగాలతోటి నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఇక్కడ మనకు ఒక అఫీషియల్ మెమోరాండం అనేది December 3rd అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూద్దాం మరి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా కింద నేను మీకు నెక్స్ట్ వీడియో ద్వారా అయితే అందించడం ప్రయత్నం చేస్తాను. దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ సో వివిధ నోటిఫికేషన్లు రావడం జరిగింది. బెల్ నుంచి మచిలీపట్నంలో ఉన్నటువంటి బెల్ నుంచి ప్రాజెక్ట్ ఇంజనీర్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 15 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇంజనీరింగ్ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మంత్ 24th వరకు ఈ మంత్ 24th వరకు అయితే అవకాశం ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇక సదరన్ కమాండ్లో కూడా మనకు 97 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సబ్ డివిజన్ ఆఫీసర్, హిందీ టైపిస్ట్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మంత్ 15th వరకు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.